గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ ఈ రోజున ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. మనం ఇప్పుడు ఈ మధ్యన న్యూస్ పేపర్లు ఎక్కడ చూసినా కానీ కైండ్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ హూ ఆర్ ఇన్ దేర్ ఎర్లీ 20s అండ్ 30s కిల్లింగ్ దెమ్సెల్వ్స్ అండ్ అనవసరంగా డౌరీ హరాస్మెంట్ కేసులు ప్లస్ అత్తమామలు డౌరీ కోసం హరాస్ చేస్తున్నారని వాళ్ళు తరచూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, నెక్స్ట్ బయట పంచాయతీలకు వెళ్ళడం, ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన గొడవలు రావడం. సో దాని కారణంగా వాళ్ళు కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం, ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నాను. ఇట్స్ అన్ ప్రెస్సింగ్ ఇష్యూ అండ్ ఇంపార్టెంట్ వన్. ఎట్ ద లాస్ట్ ఆఫ్టర్ ఒక 5 minutes 10 minutes ఉండగా ఐ టేక్ యువర్ క్వశ్చన్స్ డెఫినెట్లీ. So stay there. I'm going to answer your questions also. Okay. It's already 11:05. I'll be ఒక 20 minutes దాకా ఉంటా. చూడండి, ఇప్పుడు మనం ఏ న్యూస్ పేపర్ చూసినా కానీ అందులోపల కంపల్సరీ మీరు డైలీ ఏదన్నా ఒక చోట, ఇది వెలుగు పేపరు మెయిన్ ఎడిషన్ 7th page, వరకట్న బేదింపులు భరించలేక బిడ్డతో కలిసి బావిలో దూకి వివాహిత ఆత్మహత్య. సీ దట్, అమ్మాయి ఎంత బాగుంది, పిల్లలు ఎంత బాగున్నారు. అరే, నాకు చిన్న డౌటు. ఐ వాంట్ టు సీ ఒక టోటల్ చేంజ్ ఇన్ మెన్స్ మైండ్ సెట్. యు సీ దట్, ఒక పాప పుట్టిందనుకోండి, ఆ పాపను పెంచడం, స్కూల్ పంపించడం, చిన్నప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే దాని గురించి పట్టించుకోవడం, దానికి ఒక రిజల్యూషన్ కనుక్కోవడం, అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్, బట్టలు ఇవ్వడం, జ్యువెలరీ ఇవ్వడం, పెంచడం, పెద్ద చేయడం, ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, డైలీ స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ వాపస్ పట్టుకురావడం. మగపిల్లలు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, వస్తారు. బట్ మెన్ అయితే ఎంతో కొంత ఇండిపెండెంట్గా బతుకుతారు, ఉమెన్ని ఎంతో కొంత ప్రొటెక్టివ్గా పెంచుతారు. డ్రాప్ చేయడం, తీసుకురావడం, కాలేజ్ టైంలో అంతే అన్ని రకాల వసతులు చూస్తారు. ఒక కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ ఏజ్కి వచ్చినాక, ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి వాళ్ళు ఏదో ఎంతో కొంత ఎంప్లాయబుల్ అయినాక, లేకుంటే ఏదో ఒక క్రైటీరియా మీట్ అయినాక వాళ్ళకి పెళ్ళి చేస్తారు. సో చేసినాక, ఇఫ్ పేరెంట్స్ వాళ్ళ హ్యాపీ కొద్దీ, ఖుషి కొద్దీ, లేకుంటే సంథింగ్ కొత్త కాపురం కాబట్టి అని చెప్పి ఏదన్నా వాళ్ళకు బట్టలు కొనియడమో, సామాన్లు కొనియడమో, లేకుంటే ఎంతో కొంత ఫైనాన్షియల్ ఆమె పేరుని డిపాజిట్ చేయడము, ఆ బంగారం ద్వారా ఎంతో కొంత సేఫ్టీ ఇవ్వాలని చూడడము, ఇట్స్ ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్. కానీ బియాండ్ దట్ మగవాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొద్దిగా నాకు అంటే డైజెస్ట్ కాదు. ఐ కెన్ అండర్స్టాండ్. పాతకాలం లోపల ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అంటే ఒక రీతి, కానీ ఇవాళ రేపు నేను ఎంతమందిని చూస్తున్నా, ఎంతమంది కౌన్సిల్ చేస్తున్నాను. పీపుల్ ఆర్ చూసింగ్ దేర్ లైఫ్ పార్ట్నర్స్ ఆన్ దేర్ ఓన్, ఒకవేళ ఒక పని చేసే చోట కావచ్చు, లేకపోతే చదువుకునే చోట కావచ్చు, కాలనీలో కావచ్చు, ఆర్ సమ్ అదర్ ఏరియాలో కావచ్చు, దే ఆర్ చూసింగ్ దేర్ ఓన్ లైఫ్ పార్ట్నర్. లైక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కేరింగ్ అబౌట్ దిస్ క్యాస్ట్, ఇవన్నీ పెద్ద పట్టించుకుంటలేరు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కంపాటబిలిటీ కోసం చూస్తున్నారు. పీపుల్ హూ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్ కోసం చూస్తున్నారు. ఇవన్నీ క్రైటీరియాని చూస్తున్న సొసైటీ లోపల. బట్ స్టిల్ క్యాస్ట్ ఈజ్ అ బిగ్ ఇష్యూ, అండ్ రిలీజన్ ఈజ్ అ బిగ్ ఇష్యూ, అండ్ గెట్టింగ్ కన్సెంట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆల్సో ఈజ్ అ బిగ్ ఇష్యూ. ఇవన్నీ తెలుసు నాకు. బట్ స్టిల్ ఇఫ్ దే గివ్ యూ సంథింగ్ లైక్, అది ఓకే. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఒకవేళ ఆడపిల్ల ఏదైనా కట్నం తీసుకొస్తే, ఏదైనా ప్రాపర్టీ తీసుకొస్తే అది ఆమెకే చెల్తుంది అనే టైప్ లోపల జడ్జిమెంట్లు వస్తున్నాయి. ఐఎమ్ నాట్ ఆల్వేస్ ఇన్ సేమ్ లైన్ విత్ ఆల్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. కొద్దిగా నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉంటాయి కొన్ని చోట్ల. బట్ ఈ పరంగానైతే ఓకే, పర్లేదు. ఆమె తెచ్చుకున్న డబ్బులు, ఆమె ప్రాపర్టీ, అట్లీస్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎందుకంటే మగవాళ్ళు దే లీడ్ ఏ రిస్కీ లైఫ్. వాడు ఎప్పుడు వికెట్ పడేది తెలియదు. ఒక హజార్డస్ లైఫ్ స్టైల్ ఉంటుంది. కైండ్ ఆఫ్ దే ఆర్ మోర్ ప్రోన్ టు రిస్క్, దే ఆర్ మోర్ ప్రోన్ టు డెత్. సో ఆ సేఫ్టీ కోసం వాళ్ళకి ఎంతో కొంత సెక్యూరిటీ చూసుకోవడం అంటే ఓకే, ఫైన్. బట్ స్టిల్ ఇన్సిస్టింగ్ ఆన్ దట్, అరే నాకు మనీ కావాలి, ఇంకా మనీ తీసుకురా, ఇట్లా అట్లా. నాకంతా
ఇరిటేషన్ అనిపిస్తుంది వీళ్ళ దగ్గర ఇట్లాంటి వ్యక్తులను చూసినా కానీ మాట్లాడినా కానీ. సమ్ పీపుల్ విల్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ దర్ ఇన్లాస్. నాకు బండి పెట్టాలి, నగలు పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి. అరే యు ఆర్ ఎ మ్యాన్. ఇఫ్ ఉమెన్ సేస్, ఇఫ్ సంబడీ సేస్ లైక్ నీ మీద ఒక ఏలు పెట్టి చూపే నీకు ఉండద్దు, నీకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు సే దట్ ఫక్ ఆఫ్ అన్నట్టు ఆ టైప్ లోపల కాన్ఫిడెన్స్గా బతకాలి మొగోడు. వాడి కష్టం మీద వాడు నిలబడాలి, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, పెళ్ళని చూసుకోవాలి, పురాణాలను చూసుకోవాలి. ఐ డూ హ్యావ్ దిస్ బిలీఫ్ సిస్టమ్ లైక్ అరే పోయి నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, ఇంకా డబ్బులు ఇవ్వండి, ఇంకా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మీ, ఎట్లా అడగలుగుతారు? ఒక ఫ్లాడ్ మైండ్ సెట్. ఇట్స్ అ మైండ్ సెట్ ఆఫ్ ఎ లూజర్. ఇట్స్ అ మైండ్ సెట్ ఆఫ్ ఐ డోంట్ రెస్పెక్ట్ దిస్ పీపుల్. ఎవడైతే పారాసైట్ లెక్క ఆడవాళ్ళ సంపాదన పైననో, లేకపోతే ఆడవాళ్ళ ఇచ్చే కట్నం పైననో, లేకపోతే అత్తమామల పైన ఆధారపడి కైండ్ ఆఫ్ స్క్వీజ్ చేసి వాళ్ళని సత్యనాశ చేసి అట్లా ఉంటారు చూసిరా. ఐ డోంట్ రెస్పెక్ట్ దిస్ పీపుల్. ఫండమెంటల్ చేంజ్ రావాలి మెన్స్ మైండ్ సెట్ లోపల, ప్లస్ దట్ టు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మైండ్ సెట్ లోపల. ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ప్రెషరైజింగ్ యూ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ మనీ, మిల్క్ more and more resources from the in-laws family అంటే then you should stand for it and you should stand opposite to it. like అవసరం లేదు, నా కష్టం మీద నేను బ్రతుకుతా అన్నట్టు ఒక ఇట్లా మగతనం ఉండాలి. బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే నాకు అంత చిరాకు అనిపిస్తుంది. చూడండి, అంటే ఐ విల్ నాట్ రివీల్ దట్ పర్సన్స్ నేమ్ అండ్ ద లొకేషన్. షీ ఈజ్ జస్ట్ 25 అండ్ షీ ఈజ్ ఆల్సో. ఇంకోటి ఇందులో ఉండే కాంట్రిబ్యూషన్ ఏం చేస్తుందంటే, పీపుల్ హ్యావ్ దిస్ మైండ్ సెట్, ఆడపిల్ల పుట్టింది కాబట్టి నువ్వు ఆడపిల్లని పుట్టించినావు కాబట్టి కైండ్ ఆఫ్ నువ్వు ఇంకా మనీ తీసుకురావాలి, వీళ్ళ చదువు నువ్వే చూసుకోవాలి, ఇట్లా అట్లా అని లేడీస్ని ప్రెషరైజ్ చేస్తుంటాడు. అరే బాబా, నీకు బేసిక్ కామన్ సెన్స్ లేదా? ఇంటర్మీడియట్ చదువుకున్నా కానీ యూ విల్ నో దట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది చైల్డ్స్ జెండర్, సెక్స్ ఏముంటుంది, మేలే కాంట్రిబ్యూట్ చేస్తారు. దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ హియర్. పాప పుట్టిందంటే అది మొగోడు చేయబట్టి పుట్టింది, మగపిల్లాడు పుట్టిందంటే మొగోడి కారణంగా పుట్టింది. పాప పుట్టబోతున్న ఆఫ్ స్ప్రింగ్ యొక్క జెండరు, సెక్స్ డిటర్మినేషన్, ఇట్స్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ది మ్యాన్. అదొక పర్మిటేషన్ కాంబినేషన్ లెక్క. దెర్ ఈజ్ నో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ దేర్. యూ షుడ్ ఓన్ అప్ ఇట్. నో, అది లేదు నువ్వు కారణంగా అదొక బ్లేమ్ చేస్తూ ఉంటారు కైండ్ ఆఫ్. నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? అంటే అట్లా అని చెప్పి మొత్తానికే మీ పర్సనల్ విషయాలలో జోలికి పోయి ఇది తీసుకోండి, ఇది తీసుకోవద్దు, తీసుకున్న వాళ్ళందరూ ఇట్లా అట్లా అని కాదు. యూ పుట్ ఇట్ టు గుడ్ యూస్, టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ, టు బిల్డ్ యువర్ కెరియర్ అండ్ పే బ్యాక్ టు ద ఫ్యామిలీ దట్ హ్యాస్ గివెన్ టు యూ. ఒక పిల్లని ఇస్తారు, నీకు పైసలు ఇస్తారు, ఎంతో కొంత సొసైటీలో నీకు ఒక ఫ్యామిలీ క్రియేట్ చేపిస్తారు. స్టిల్ యూ వాంట్ టు మిల్క్ దట్ ఫ్యామిలీ. వై? ఎందుకంత స్వార్థం, ఎందుకంత? నేను కొన్ని ఇష్యూస్ అడ్రస్ చేయబోతున్నాయి దీనిపైన. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటిదంటే, ఇప్పుడు ఒక ఉమెన్ ఒకే అవుట్ ఆఫ్ టెన్షన్, ఫ్యామిలీ టెన్షన్స్, మ్యారిటల్ డిస్కార్డ్ చేయబట్టో, లేకపోతే ఏం చేస్తారంటే, ఈ వైల్ దే వాంట్ టు కిల్ దెమ్ సెల్స్ అండ్ ఇన్ ద ప్రాసెస్లో ఏమవుతుందంటే దే ఈవెన్ టేక్ ద చిల్డ్రన్ అలాంగ్ విత్ దెమ్. పిల్లల్ని హార్మ్ చేసేస్తారు. సీ దట్ ఒక ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. ఏంటిదంటే, చిన్న ఆగండి, బయట నాయిస్ వస్తుంది కాబట్టి కొద్దిగా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన. అయితే చూడండి, ఈ ప్రాసెస్ లోపల ఏం చేస్తారంటే, అరే నేను వెళ్ళిపోతే కనుక నా పిల్లల సేఫ్టీ సెక్యూరిటీ ఎవరు చూస్తారు అని ఒక భయం ఉంటుంది వాళ్ళకు. ఆ భయం లోపల వాళ్ళు ఏం చేస్తారంటే, దే విల్ ట్రై టు ఎండ్ దేర్ చిల్డ్రన్స్ లైఫ్ ఫస్ట్, దెన్ ఆఫ్టర్ వీళ్ళ లైఫ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్స్ అ క్రూయల్ థింగ్. దే డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కిల్ దేర్ చిల్డ్రన్. బట్ స్టిల్ కొన్ని ఏమేమి కంపల్షన్స్ ఉంటాయి అనే ఒక టాపిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇటువంటి వాటికి కారణం కూడా ఎందుకంటే, ఒకటి ఏంటిదంటే, ఒక రకమైన చిన్న వీళ్ళకి తెలియకుండా నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, దే విల్ బి లైక్ ఫీలింగ్ గిల్టీ అండ్ అరే మా కారణంగా మా పేరెంట్స్కి ఇంత డబ్బులు 10 లక్షలు ఏదో సమ్ అమౌంట్ అప్పులు చేసుకున్నారు, ఏదో అమ్ముకున్నారు, మాకు పెళ్ళి అప్పుడు ఇవ్వాల్సి వచ్చింది,
మా ఫ్యామిలీకి ఒక రకంగా డిబ్యాకల్కి మేమే ఒక రకంగా ఇండైరెక్ట్ కారణము అని ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఒక రకమైన షేమ్ కూడా ఉంటుంది కొందరి దగ్గర, ఇది నేను అబ్జర్వ్ చేసిన. సో దాన్ని వాళ్ళని తినేస్తూ ఉంటుంది, అదొక కారణం ఉంటుంది. రెండోది ఏంటిదంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ యాక్చువల్గా వీళ్ళు ఏంటిదంటే ఒక లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ స్టేట్లో ఉంటారు. అంటే ఏంటిదంటే ఒక అబ్యూజివ్ పార్ట్నర్ ఉన్నాడు, పారాసిటిక్ పార్ట్నర్ ఉన్నాడు, వాడు ఎంత కావాలంటే అంత పిండుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, సొసైటీ లోపల అబ్యూజ్ చేస్తున్నాడు, రిలేటివ్స్ ముంగట కించపరుస్తున్నాడు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న టైం లోపల వీళ్ళు అలవాటు పడిపోతారు అన్నట్టు, ఒక రకమైన ఒక లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటారు, మా బతికి ఇంతే, అరే దెర్ ఇస్ నో హోప్, బయటికి ఎక్కడైనా హెల్ప్ కోసం వెళ్తే మళ్ళీ ఏదైనా ఇంకా అబ్యూస్ పెరుగుతా అన్న భయం ఉంటుంది. ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి ఈ లోపల. పేరెంట్స్కి ఒక భారం అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు ఈ ఫేజ్ లోపల. ఈవెన్ సొసైటీ కానీ, కులం వ్యక్తులు కానీ, మతం వ్యక్తులు కానీ, ఆర్ పీపుల్ హూ కుడ్ సపోర్ట్ దట్ ఉమెన్ అండ్ కమ్ అండ్ రెస్క్యూ, బికాజ్ ఇట్స్ అన్ వెరీ పర్సనల్ అండ్ ఇంటిమేట్ మ్యాటర్. ఇది లేకపోయేసరికి ఒక రకంగా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటారు. ఆ అబ్యూస్ని వీళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు. దాని కారణంగా కూడా ఒక రకంగా వీళ్ళకు రకరకాల ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా కొద్దిగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇంకోటి ఏంటిదంటే మనకున్న సొసైటీ ఎట్లుందంటే ఒక అబ్యూజివ్ పార్ట్నర్ ఉన్నాడు, పారాసిటిక్ నేచర్ ఉన్న పార్ట్నర్ ఉన్నాడు, అసలు టోటల్ ఒక ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. స్టిల్ దే విల్ పర్సిస్ట్ దట్ అరే యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ది మ్యారేజ్. అంటే ఒక టాలరెన్స్కి ఒక స్టేజ్ ఉంటుంది, ఒక మీటర్ ఉంటుంది, మనం తట్టుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. బియాండ్ దట్ సంబడీ ఎక్స్ప్లాయిటింగ్ అస్, బియాండ్ దట్ సంబడీ ఎక్స్ట్రాక్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్ అండ్ మేకింగ్ షూర్ దట్ we feel humiliated and we feel like we are the guilty party in this whole scenario. అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఏంటిదంటే ఇంకా లైఫ్ బాగా కష్టమైపోతుంది. కొన్నిసార్లు ఆ డివోర్స్ అనేది ఒక వరం లాంటిది నా దృష్టి లోపల. అంటే నేను చూస్తున్నా కదా సొసైటీ లోపల, ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ లోపల, అన్ని రకాల స్ట్రాటా లోపల, ఐ ఫైండ్ దిస్ లైక్, బట్ ఐ డోంట్ టెల్ దెమ్ డైరెక్ట్లీ అరే యూ షుడ్ గెట్ అ డివోర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్స్ అ పర్సనల్ డిసిషన్ కాబట్టి దే షుడ్ టేక్ ఎ కాల్ ఆన్ దట్. బట్ ఐ హ్యావ్ సీన్ మల్టిపుల్ కేసెస్. వాళ్ళు అక్కడ మ్యారేజ్ కంటిన్యూ చేయడం కన్నా డివోర్స్ తీసుకోవడమే ఒక హ్యాపీ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ సొసైటీ హ్యాస్ దిస్ నోషన్ దట్ అరే డివోర్స్ అనేది ఖరాబు, లేకుంటే స్టాంప్ వేస్తారు ఒక రకంగా, లేకుంటే ఇంకోటి ఇంపల్సివ్ నేచర్ తోటి చిన్న చిన్న వాటికి తీసుకోవడం, లేకుంటే ఏదైనా క్లాష్ వస్తే రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఏదో ర్యాంపంట్గా ఎవరో చెప్పిరని తీసుకోవడం, దట్స్ ఆల్ ఇల్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్. బట్ వెన్ ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ త్రూ హెల్ అండ్ దే ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్, మిస్ట్రీటెడ్, అబ్యూజ్డ్ అండ్ దెర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ దట్ పర్సన్, తన యొక్క హార్ట్ చేంజ్ అయ్యే అవకాశమే లేదు, దెన్ యూ షుడ్ ఆప్ట్ ఫర్ డివోర్స్. ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ చాలా చూసిన నేను. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఒక మన సొసైటీలో ఒక రకంగా జెండర్ బయాస్ ఉండదు. అంటే ఇప్పుడు ఇఫ్ షీ ఈజ్ అన్ వర్కింగ్ ఉమెన్ అనుకో, షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ, మార్నింగ్ కుకింగ్ చేయాలి, డబ్బులు తీసుకురావాలి, అన్నీ చేయాలి, సపర్యలు చేయాలి, ప్రతి ఒక్కటి చేయాలి, చేసి దెన్ షీ హ్యాడ్ టు గో టు ఆఫీస్ ఆర్ సమ్ వర్క్ ప్లేస్ అండ్ దేర్ షుడ్ ఆమె కష్టపడి ఆమె గ్రోత్ సంపాదించుకోవాలి, దెన్ కమ్ బ్యాక్ అండ్ దెన్ ప్రిపేర్. హస్బెండ్ నుంచి కానీ వేరే ఇతర వ్యక్తుల నుండి కానీ ఎటువంటి హెల్ప్ ఉండదు. హ్యాండ్లింగ్ హౌస్ హోల్డ్ చోర్స్ హ్యాండిల్ చేయడంలో కానీ, లేకుంటే అట్లీస్ట్ హెల్పింగ్ అవుట్ ఇన్ ద కిచెన్, వాషింగ్ డిషెస్ కానీ ఏదేమైనా కాంట్రిబ్యూషన్ ఉండదు. సో ఇవన్నీ సఫర్ అవుతుంటారు. అంటే ఓవర్వెల్మింగ్ అయిపోతుంది. ఇంకా అర్థమవుతుందా నేను చెప్పే విషయం? అంటే ఏంటిదంటే ఇట్స్ బియాండ్ దేర్ కెపాసిటీ. ట్రావెల్ చేయడము, పని చేయడము, డబ్బులు సంపాదించడం, దట్ టు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులను దే విల్ నాట్ హ్యావ్ ది ఫుల్ ఓనర్షిప్. హస్బెండ్ ఇప్పుడు ఒక 100 రూపాయలు వస్తే జీతం, ఆ 100 తీసేసుకుంటాడు, తీసుకొని ఓన్లీ ఇట్లా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మందం డబ్బులు ఇస్తాడు. ఇట్స్ లైక్ వాళ్ళకు ఏదైనా బయట తిందామన్నా, చిన్నది ఏదైనా డ్రెస్ కొనుక్కుందామనుకున్నా, లేకుంటే ఇంకేదో చేద్దామన్నా కానీ వాళ్ళకి
స్వాతంత్రం ఉండదు. అట్లా కూడా ఒక రకంగా అబ్యూజ్ అవుతుంటారు. సో ఇవన్నీ నేను ఏం చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి ఒక డ్రాస్టిక్ సిచ్యువేషన్ తీసుకునే ముందు ఏమేమి చూస్తారు, ఏమేమి అనుభవిస్తారు, లేకుంటే ఎందుకు అటు పోతారు అని ఒక కాన్సెప్ట్ చెప్తున్నా మీకు. మీరు ఈ వీడియోని తర్వాత నేను షేర్ చేసినాక తర్వాత కూడా మీరు బ్యాక్ అండ్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఏం కాన్సెప్ట్స్ చెప్తున్నా అని. అండ్ మీరు కూడా ఎక్కడైనా బయట చూడండి, బికాస్ ఆఫ్ ది నేచర్, బికాస్ ఆఫ్ ది కాంపోజిషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ లైక్ హార్మోన్స్ అనండి, కైండ్ ఆఫ్ మనకు ఒక బాడీ క్లాక్ ఉంటుంది. ఉమెన్ హ్యాడ్ టు బోర్ ద చిల్డ్రన్ అండ్ దే హ్యావ్ టు, చిల్డ్రన్ ఆర్ లిటరల్లీ ఫీడింగ్ ఆన్ ది ఉమెన్. వాళ్ళు ఎన్నో రకాల హార్మోనల్ ఫ్లక్చువేషన్స్కి లోన్ అవుతుంటారు. అండ్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో స్ట్రెస్ఫుల్. సో అటువంటి సర్కమ్స్టాన్సెస్ లోపల దే ఆర్ మోర్ ప్రోన్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్, బట్ నో వన్ అడ్రసెస్ దాట్. ఎవరన్నట్టు వీళ్ళను తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇవ్వడము, లేకుంటే ఒక సైకియాట్రిక్ ఏదన్నా సివియర్ కేసు ఉంది, డెల్యూజన్స్ ఉన్నాయి, ఏదన్నా హల్యూసినేషన్స్ కనిపిస్తున్నాయి, సంథింగ్ ఏదో మండుతున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు, సంథింగ్ హాంటింగ్ దెమ్ అనుకో, దే విల్ నాట్ హెల్ప్ దెమ్ టు టేక్ దెమ్ టు ఒక సైకియాట్రిక్ డాక్టర్, సీక్ సమ్ థెరపీ, కౌన్సిలింగ్. ఇవి తీసుకోనే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటుంది, స్టిగ్మటైజ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా కూడా వీళ్ళు సఫర్ అవుతుంటారు. సో అదొక పాయింట్. అండ్ ఇంకా చాలా వరకు కేసెస్ లోపల ఏంటిదంటే, మోస్ట్ ఆఫ్ దీస్ ఉమెన్ హూ ఆర్ ట్రాప్డ్ ఇన్ దీస్ బ్యాడ్ మ్యారేజెస్ ఏంటిదంటే, దే ఆర్ డిపెండెంట్ ఆన్ ది హస్బెండ్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఆర్ ఎకనామికల్ means to survive, rather than just depending on that person. If the person becomes addict or alcoholic, or he starts seeing other women, he starts neglecting this family, her and children, ఇంకా ఆమెకు బర్డెన్ పెరిగిపోతుంది. ఇఫ్ సడన్లీ దట్ గాయ్ ఎండ్స్ హిజ్ లైఫ్, కమిట్స్ సూసైడ్ ఆర్ డైస్, సడన్లీ షీ గెట్స్ ది న్యూస్ ఆఫ్ ద గాయ్ జస్ట్ డ్రాప్ డెడ్ ఆన్ హిజ్ వర్క్ లోపల కానీ, ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యే కానీ, సంథింగ్ ఏదో అయిందని టోటల్ ఆమె జీవితం మారిపోతుంది. సో వీ నీడ్ టు అడ్రస్ దాట్. అరే అట్లీస్ట్ యూ షుడ్ బీ ఎంప్లాయబుల్, యూ షుడ్ బీ ఏబుల్ టు ఎర్న్ సమ్ మనీ. అట్లీస్ట్ నీకు ఒక బ్యాక్ ఆఫ్ ది మైండ్, నీకు ఒక చిన్న ఒక ఖయాలు ఉండాలి. అంటే ఏంటి, సడన్గా ఏమన్నా అయితే నేను ఎట్లా సర్వైవ్ కాగలుగుతా, పిల్లల్ని ఎట్లా చూసుకోగలుగుతా అని ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి. అది సేఫ్టీ నెట్ అంటారు. సేఫ్టీ నెట్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఏదైనా నేర్చుకుంటుండాలి, కుట్టు మిషనో, ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడమో, లేకుంటే సమ్ మీన్స్ వాళ్ళకు ఒక ఐడియా, కాన్ఫిడెన్స్ ఉండాలి, అరే ఎట్లన్నా మనం బ్రతకగలుగుతామని. అది లేకపోవడం, ఇది కూడా ఈ డిపెండెన్సీ చేయబట్టి కూడా ఒక హెల్ప్లెస్నెస్ వచ్చేసి వాళ్ళు లైఫ్ని ఎండ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దేర్ ఈజ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మినిమల్ ఆర్ టోటల్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. వాళ్ళు కొంతమంది దులిపేసుకుంటారు, ఏదో పెళ్ళి చేసేసినామా, ఇలా కొట్టేసినామా, అక్కడ చస్తే దావని బ్రతికితే బ్రతకని అటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అటువంటి అసలు ఆమెకు ఏ సపోర్ట్ సిస్టమ్ లేదు, పేరెంట్స్కి ఏం బ్యాకప్ లేదు. సమ్టైమ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇన్ హోప్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఆర్ వాట్ ఎవర్ ఫ్యాంటసీ వరల్డ్లో ఉండి, they will leave their parents and go and marry some other person from some other community or some other place. టోటల్గా ఈ మధ్యన క్లాషెస్ వచ్చినప్పుడు విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పోలీస్ ఇంకా క్లాషెస్ పెరిగిపోతాయి అండ్ రిలేషన్స్ అన్ని రప్చర్ అయిపోతాయి. సో కొన్ని సంవత్సరాల తర్వాత 1 yearకో 2 yearsకో ఇఫ్ వీళ్ళ మధ్యన వర్కౌట్ అయితే లేవనుకో సిచ్యువేషన్, షీ డజంట్ హ్యావ్ ఎనీ హోప్ టు గో బ్యాక్ టు పేరెంట్స్ ఆర్ టు సీక్ సమ్ హెల్ప్. వాళ్ళు ఏమంటారంటే, పోయినా కాబట్టి అక్కడనే ఉండు, చస్తే చావు, బ్రతికితే బ్రతుకు, మాకేందన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు కూడా అప్పుడు ఇంకేంటిదంటే, అరే టోటల్ అసలు సపోర్ట్ సిస్టమే లేదు, ఎట్లా ఉండాలని ఒక బాధలు ఉండిపోతారు. అదొక కాన్సెప్టు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే, వై డూ దే డూ ఇటువంటి ఒక డ్రాస్టిక్ స్టెప్స్ ఎందుకు తీసుకుంటారు, లైక్ కిల్లింగ్ దేర్ చిల్డ్రన్ అండ్ కిల్లింగ్ దెమ్ సెల్వ్స్. ఇట్స్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్. ఈ టోటల్ ఉన్న ఈ మెస్ల నుండి బయటపడాలంటే ఐ హ్యావ్ ఓన్లీ హోప్ అండ్ సొల్యూషన్ ఏంటిదంటే, టు కిల్ మై సెల్ఫ్ ఆర్ టు కిల్ మై చిల్డ్రన్. ఇది ఒక్కటే సొల్యూషన్ అనిపిస్తుంది వాళ్ళకు.
ఇది కూడా ఒక కారణం. అంటే ఎన్నో లేయర్స్ ఉన్నాయి ఈ సొసైటీలో అడ్రస్ చేయడానికి. కానీ ఏంటిదంటే ఇప్పుడు చూడండి, ఇంకొక నేను ఇది చెప్పిన కదా, సింపథెటిక్ టువర్డ్స్ ఉమెన్. బట్ యు సీ దట్ ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. బికాస్ ఆఫ్ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ సమ్ అదర్ మ్యారిటల్ డిస్కార్డ్, he thinks that I'm going to end my life and I'm going to kill my children because I don't have the confidence on the other party. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అదర్ పార్టీని హార్మ్ చేయడానికి, వాళ్ళని లైఫ్ లాంగ్ ఒక స్కార్ వాళ్ళ మైండ్లో పెట్టడానికి, వాళ్ళని ఏదో రకంగా టార్చర్ చేయడానికి పిల్లల్ని చంపేసి వీళ్ళు చచ్చిపోతారు. ఈవెన్ ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు. బట్ యూ సీ దట్ సొసైటీలో పర్సెప్షన్ ఎట్లుంటుందంటే వెన్ ఏ మ్యాన్ కమిట్స్ సచ్ హీనియస్ క్రైమ్, అవుట్రేజ్ బాగా వస్తుంది. But a woman commits that sort of heinous crime. She wants to end her life, whatever she wants to do. It's not acceptable, but she doesn't have the right to take away the children's life. But when a man commits that kind of heinous crime, there is like society లోపల ఒక విపరీతమైన అవుట్ పోరింగ్ వస్తుంది. అరే వీడి ఇట్లా అట్లా. బట్ వెన్ ఉమెన్ కమిట్ సచ్ థింగ్, ఆటోమేటిక్గా కొద్దిగా డైల్యూట్ అయిపోతుంది. పీపుల్ ట్రై టు ప్లే ఇట్ సాఫ్ట్. అసలు మెయిన్ ఇష్యూస్ని అడ్రస్ చేయరు. ఎందుకు ఈమె ఇట్లా చేసిండు, లేకుంటే వాడు ఎందుకు ఇట్లా చేసిండు అనే కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటిది, ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినాం. సమ్ అదర్ టైం నేను మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తా ఒక సపరేట్ సెషన్ లోపల నా ఫ్రీ టైం ఉన్నప్పుడు. అంటే ఏం అర్థం చేసుకోండి అంటే ఇట్స్ అ డెలికేట్ బ్యాలెన్స్ దట్ యూ నీడ్ టు మెయింటైన్. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్, యూ నీడ్ టు ప్రియారిటైజ్ యువర్ హెల్త్ అండ్ బీయింగ్ ప్రీఆక్యుపైడ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వెల్నెస్ ఉండాలి. అప్పుడప్పుడు ఉంటేనే మనిషి ఈ సంసారాన్ని ముంగడు తీసుకోపోగలుగుతాడు. ఇది ఫ్రెండ్స్. అంటే ఎందుకో మీకు అంటే ఏదన్నా ఒక టాపిక్ పెట్టి మీకు యాక్చువల్గా ఆస్క్ మీ ఎనీథింగ్ అని, క్వశ్చన్లు అడగండి నేను చెప్తా అని ఇట్లా కూర్చొని అడగచ్చు, మీకు చెప్పచ్చు. కానీ ఏంటిదంటే ఏదో ఒక సమ్ మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ ఉండాలి, సమ్ ఇన్పుట్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ సొసైటీ. అదొకటి మీకు చెప్దామనిపించి నేను ఈ లైవ్స్ పెట్టినప్పుడు కూడా ఇనిషియల్ టైం లోపల ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, డిస్కస్ చేస్తా, కాన్వర్సేషన్ లెక్క పెట్టుకుందాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఐ టేక్ సమ్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మన ఇప్పటిదాకా లైవ్లో ఉన్నవాళ్ళు మీరు ఏదైనా హాయిలు బాయిలు పెట్టినా కానీ అవి నేను చూడలేదు అనుకోకండి. ఇవి చూస్తే ఇప్పుడు చూడండి. సౌమ్య వల్లభ్, హాయ్ సార్. హాయ్ అమ్మ. సుశాంత్ చింతర్లపాటి, గుడ్ మార్నింగ్ బ్రదర్. యాదగిరి పొడిలాట, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. పంపి జీవన, హాయ్ సార్, గుడ్ మార్నింగ్ బ్రదర్. అనిల్ జీ, హాయ్ సార్, హాయ్ బ్రదర్. కిరణ్ లక్కంపల్లి, హాయ్ సార్, గుడ్ మార్నింగ్ బ్రదర్. సాయి శ్రీనివాస జక్కుల, హాయ్ బ్రదర్. మీన్ వైల్ మీరు ఏదైనా క్వశ్చన్లు కూడా అడగండి. ఇది ఎప్పుడైతే మిస్ అయిన క్వశ్చన్స్ని, మామూలుగా గ్రీటింగ్స్ అంటారు కదా, వీటిని మనం పట్టించుకోవాలి. లేకపోతే పర్సనల్గా డిఎం పెడతారు మళ్ళీ, సార్ నా జూలై ఇది అని. సాయి గౌడ్, హాయ్ సార్, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ ఫైన్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ డూయింగ్ గ్రేట్ బై గాడ్స్ గ్రేస్. ఇంకెంతమంది యాడ్ అయ్యారు? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగండి, ఐ విల్ ఆన్సర్. లైక్ ఈ టాపిక్ మీద ఎందుకు చెప్పినంటే ఐఎమ్ నాట్ casting aspersions on people who take dowry, but I insist on the fact that at least you need to have this self confidence that and self confidence కన్నా దట్ ఉండాలి. దాన్ని ఏమంటారు, మ్యాన్లీనెస్ ఉండాలి. నేను చూసుకుంటా ఫ్యామిలీని, ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఒక్కడి పైన ఆధారపడకుండా బ్రతుకుతా, నేనే ఇంకొక నలుగురికి పెడతాను, ఒక గమండ్ ఉండాలి, కొద్దిగా పొగరు ఉండాలి. అది ల్యాక్ అవుతుంది సొసైటీ లోపల. దే ఆర్ లైక్ బండి పెట్టలే, ఇది నగలు పెట్టలే, పైసలు ఇవ్వలేదు. అరే యార్, ఎందుకు అంటే సొసైటీలో మా రెస్పెక్ట్ తగ్గిపోతుందంటే
సంభవం మనమే ఎంతో కొంత కారణం అని గుర్తు చేసుకోండి. నేను ఎందుకు చెప్పిన అంటే లేడీస్ కోసం పెట్టాలి ఈ స్ట్రీమ్, ఎందుకంటే మగవాళ్ళ కోసం మనోళ్ళ కోసం పెట్టినది. శ్వేత కోరం, యు ఆర్ అడ్రెస్సింగ్ exactly what a woman feel. This is happening almost in every middle class and poor families. Men should be progressive. Thank you ma'am. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదంటే, అరే యార్ సొసైటీ మారుతుంది కదా, పవర్ డైనమిక్స్ మారిపోతున్నాయి కదా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఫ్రమ్ యువర్ ఉమెన్, మన లాయల్టీ ఎట్లా చూపించుకుంటాం మనం? బీయింగ్ దేర్ ఫర్ హర్ అండ్ యూ ఎక్స్పెక్ట్ హర్ టు బీ రెసిప్రొకేట్ ఇన్ ద సేమ్ వే కదా. సో వై కాంట్ బీ లైక్ ఈక్వల్ ప్లేయర్స్, లైక్ 50-50 కాకపోయినా కానీ అట్లీస్ట్ 60-40 అని ఒక నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నో ఆడియోనా? అరే ఏమైంది? విన్ను, హాయ్ సార్. హాయ్. Shiva Krishna, hi sir, do you provide any behavioral therapy or training for introverts? Mohana King, మనకి ఇక్కడ ప్రొఫైల్ పిక్ సరిగ్గా అనిపిస్తలేదు కానీ బయట కూర్చున్నారు కదా. యు సీ దట్ ఏ కౌన్సిలింగ్ సెషన్ అయినా కానీ కైండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ గోల్ ఏమై ఉంటుందంటే టు బ్రింగింగ్ ఐదర్ మైండ్ సెట్ల మార్పు, లేకుంటే మైండ్ సెట్ల మార్పు అయినా దాని ఎండ్ రిజల్ట్ ఏముంటుందంటే బిహేవియరల్ చేంజే ఉంటుంది. ఒక పర్సను ఒక సర్టెన్ ప్యాటర్న్ అలవాటు పడి ఉంటాడు, ఆ ప్యాటర్న్ని అతను మార్చుకోలేకపోతుంటాడు, లేకుంటే థింకింగ్ ప్యాటర్న్ కానీ సమ్ ఫిజికల్ బిహేవియరల్ ప్యాటర్న్ కానీ సమ్ యాక్షన్స్ కానీ మార్చుకోలేకపోతుంటాడు. అది తీసుకురావడమే కదా ఏదైనా థెరపీ యొక్క ఉద్దేశం. ఏ థెరపీ అన్నా తీసుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాని గోల్ ఏముంటుంది? బిహేవియరల్ చేంజే ఉంటుంది. సో అది బ్రదర్. శివ ఎస్ కృష్ణ అడిగిండి క్వశ్చన్. ఎస్ బిహేవియరల్ చేంజ్ థెరపీ నేనే కాదు, కైండ్ ఆఫ్ మీకు నేనేం అడ్వైస్ చెప్తా అంటే, మీరు సిటీలో కనుక ఉంటే కనుక అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ సైకాలజిస్ట్లో మీకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. గో అండ్ టాక్ టు దెమ్ ఇన్ పర్సన్, టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ టాక్ టు దెమ్, సిట్ అక్రాస్ అండ్ డిస్కస్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. ట్రీట్ థెరపీ ఆర్ కౌన్సిలింగ్ సెషన్స్ లైక్ టేకింగ్ అన్ అపాయింట్మెంట్ ఒక బ్యూటీషియన్ దగ్గరికి పోవడమో, లేకుంటే అట్లీస్ట్ ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేయించుకోవడం. అది ఎంత సింపుల్. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో చిన్న రీటైల్ థెరపీ లెక్క ఏదో కొనుక్కొని వచ్చుకుంటాం కదా, చిన్న చిన్న స్నాక్స్ లేకుంటే సమ్ ఏదో ఒక బయటికి పోయేదన్న చిన్న క్లోత్స్ కొనుక్కుంటాం కదా. సో ఇవి ఎంత కామనో థెరపీ సెషన్స్ కూడా అంతే కామన్. బట్ మన దగ్గర ఉన్న కల్చర్ ఏంటిదంటే కైండ్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సో మెనీ అప్రహెన్షన్స్ అండ్ పీపుల్ ఫీల్ లైక్ థెరపీ పోతున్నాం అంటే అరే మొత్తం సత్యనాశ అయినాకనే పోతున్నాం అని. మీకు ఒక విషయం చెప్తా, పిల్లలకు అంటే యుఎస్ క్లయింట్స్ ఎంత ఓపెన్ ఉంటారంటే కైండ్ ఆఫ్ అలా డాగ్కి ఏదో ఆరోగ్యం బాగాలేదు దాని గురించి చెప్పుకోవడానికి సెషన్ తీసుకుంటారు. సమయం బస్లో ట్రావెల్ చేస్తుంటే ఈజ్ నాట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు go and talk to a girl, or like people are not accepting that person and he wants to get in approval from that ఒక పర్టికులర్ గ్రూప్ నుండి. చిన్న చిన్న మనకంటూ ఏమి అనిపిస్తాయి అంటే అది ఇది ఎంత ప్రిమిటివ్ థింగ్ ఇది, లేకపోతే సిల్లీ విషయం దీనికి కూడా అంటే నార్మల్ థింగ్స్ కోసం కూడా థెరపీ తీసుకుంటారు. ఇట్స్ అది కరెక్ట్ వే ఆఫ్ అప్రోచింగ్ థెరపీ. మన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సత్యనాశ అయిపోయి ఇక ఎండ్ ఆఫ్ ద డే టైం లోపల వేరే దారులన్నీ ముసుకపోయినా అప్పుడు వచ్చినాయి అంటారు. రాంగ్ వే ఆఫ్. సిద్ధార్థ్ ముఖర్జీ, సార్ ఐ లెర్న్ లైఫ్ లెసన్స్ ఫ్రమ్ యూ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ దేర్. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. డి శివశంకర్, ఓసిడి థాట్స్ వస్తున్నాయి సార్, వాటి నుండి ఎలా బయటకు రావాలి?
You see that first I think you should go and consult ఒక మంచి సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అని చిన్న ప్రిమిటివ్ టెస్ట్ లెక్క చెప్తారు. దెన్ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎట్లున్నదని చెప్పి ఒకసారి అసెస్మెంట్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ డిపెండింగ్ ఆన్ దట్ అడ్వైస్ ఆఫ్ ద డాక్టర్ ఫాలో ది వాట్ ఎవర్ ప్రోటోకాల్ హీ ఆస్క్స్ యూ టు ఫాలో, అది చేయండి. దెన్ మెల్లమెల్లగా ఓసిడి అనేది వెంటనే బంద్ కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది ఒక విత్ ద టైం తక్కువ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైనా టిప్ చెప్పినా కానీ ఇట్ విల్ నాట్ బీ యూస్ఫుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టికల్. ఇట్ మైట్ టేక్ లైక్ 10 సెషన్స్. ఫ్యూ పీపుల్కి 3 సెషన్లో కొంచెం కంట్రోల్ అవుతుంది, కొందరికి 10 సెషన్స్ పడుతుంది. సో అటు ఇటు ఉంటుంది అది పరిస్థితి. సో ఐ కెనాట్ గివ్ యూ లైక్ ఒక సింగిల్ సెంటెన్స్ ఆన్సర్. వాట్ ఎవర్ ఐ డూ ఐ కీప్ ఫాలోయింగ్ ఇన్ టు ద సేమ్ స్పైరల్. అదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే వాయిస్ వస్తలే అని చెప్తారు ఇప్పుడు. ఓకేనా, అదే కదా నేను చెప్పేది ఏంటంటే అబ్సెసివ్ కంపల్సివ్ బిహేవియర్ అంటేనే అది, దట్ యు ఆర్ కంపెల్డ్ టు enact, react and continue that process. అది కొద్దిసేపు ఇట్లా చేతులు కడిగినప్పుడు ఇప్పుడు హీఈస్ అబ్సెసింగ్ అబౌట్ ఓవర్ క్లీన్లీనెస్ అనుకో, విల్ బి లైక్ వాషింగ్ మల్టిపుల్ టైమ్స్. ఒక 20 టైమ్స్ చేసినా కానీ 30 టైమ్స్ చేసినా కానీ రిలీఫ్ టెంపరీగా వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ దెన్ ఇట్ విల్ గో బ్యాక్. ఏం చేస్తూ ఉంటాడు, ఇంకా అది చేతులు కడుగుతూనే ఉంటారు. ఇక్కడ మొత్తం ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చేతులు ఖరాబ్ అయిపోతాయి. ఇట్స్ నాట్ ఓన్లీ క్లీన్లీనెస్ పైననే కానీ ఒబ్సీన్ థాట్స్ ఉంటాయి. ఒబ్సీన్ లైక్ ఇన్సెస్ట్, అటువంటి ఒక ఇన్సెస్ట్ అంటే తెలుసు కదా మీకు, అటువంటి ఒక థాట్స్ వస్తుంటాయి. దే వాంట్ టు యాక్ట్ అప్ ఆన్ ఇట్ అండ్ దే విల్ బీ ఫీలింగ్ గిల్టీ లైక్ అరే ఐఎమ్ ఏ బ్యాడ్ గాయ్ ఆర్ వాట్, ఇంత ఘోరంగా మైండ్లోకి ఇట్లా తిరుగుతుంది ఏందని తిరుగుతుంటాయి. ద ఫస్ట్ థింగ్, ది బెస్ట్ ఆన్సర్ ఐ కుడ్ గివ్ టు యూ ఇస్ దట్ గో అండ్ కన్సల్ట్ ఒక సైకియాట్రిక్ డాక్టర్, మంచి వ్యక్తి, ఇంటెగ్రిటీ ఉన్నారు. నెక్స్ట్ దాన్ని ఏమంటారు, మన నమ్మకం ఉంటుంది హస్తవాసి, ఈయన దగ్గర పోతే చాలామందికి మంచిగా అయిందని ఒక టాక్ ఉంటుంది చూసారా. టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఆల్రెడీ అతన్ని కన్సల్ట్ అయిన పేషెంట్స్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంటే కనుక దెన్ చూస్ దట్ పర్సన్, వెళ్ళి కలవండి. కొద్ది కాలం నాకు తెలిసి మెడికేషన్ తర్వాత వెన్ యూ టేక్ ది అలాంగ్ విత్ ద మెడికేషన్, when you take the therapy it will be useful. అర్థమైందా? శివకృష్ణ. కందాల సుమ, ఓవర్ థింకింగ్ గురించి చెప్పండి, ఎలా అధిగమించాలో. సీ దట్ సుమ, నా రీల్స్ సెక్షన్లకు పో, వీడియోల సెక్షన్లకు పో, నువ్వు పాత వీడియోలు అన్నీ తోడుకుంటావు. అందులో కనీసం ఒక 6 సార్లు అడ్రస్ చేసిన ఇట్ మైట్ బి యూస్ఫుల్. టిఫిన్ తిన్నారా అందరూ? నాకు ఇంకా నేను టిఫిన్ కూడా తినకుండా కూర్చున్నాడు. కడుపులో పేగులు ఆకలి కేకలు వేస్తున్నాయి. ఎంత అవుతుంది? 11 నలభై. ఇట్స్ నాట్ దట్ సివియర్ సార్, బట్ I can't be myself and be confident in front of a group of friends. It's affecting me and my career. శివకృష్ణ, నేనేం చెప్తున్నా అంటే టేక్ అన్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ సైకాలజిస్ట్ ఆర్ సంబడి హూ నీకు ఫెమిలియారిటీ ఉన్న, నీకు రీచ్లో అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు. టేక్ ద హెల్ప్. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది. అంటే ఇమీడియట్ అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ మైట్ నాట్ హ్యాపెన్ విత్ ద ఓసిడి. ఇట్స్ అ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. అందుకే చెప్తున్నాను, నియర్ బై ఉన్న ఒక పర్సన్ని వెళ్ళి కన్సల్ట్గా దెన్ టేక్ ద థెరపీ, యూ విల్ గోన్ ఫైండ్ ది డిఫరెన్స్. You are pursuing LLB and now you need to be confident, no? So, but look at the gravity of the situation and take the help immediately. See that? నువ్వే అంటున్నావు కదా నీ కెరియర్ లోపల ఫ్యూచర్లో కాన్ఫిడెంట్గా పనిచేసుకోవాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ. సో డోంట్ డిలే ఇట్, గో అండ్ టేక్ ద హెల్ప్. నియర్ బై నీకు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర తీసుకో. ప్రాబబ్లీ
డైరెక్ట్ ఇన్ పర్సన్ వెళ్ళి కలవమని చెప్తా నేను. ఎందుకంటే ఆన్లైన్ కన్సల్టేషన్ లోపల ఫ్యూ పీపుల్ మైట్ నాట్ ఫీల్ లైక్ అరే పర్సనల్ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది కదా, సిట్టింగ్ అక్రాస్ వన్ పర్సన్ అండ్ స్పీకింగ్ అబౌట్ దట్ కాన్సెప్ట్ అదొక డిఫరెంట్ ఉంటుంది. స్పీకింగ్ ఓవర్ ఏ టెలిఫోన్ ఆర్ జస్ట్ ఏ వాయిస్ కాల్ ఆర్ సమ్ అదర్ లోపల ఇంకో రకంగా ఉంటుంది. చిన్ని థాడెపోట, హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్? ఒకసారి లైవ్ వీడియో చేయండి, అందరినీ క్వశ్చన్స్ అడగండి, ఎవరి అభిప్రాయాలు ఏంటో వాటికి ఆన్సర్ చేయమనండి. డైవోర్స్ కేసెస్ లెస్ అవుతాయేమో అనుకుంటున్నాను. ఎస్, గుడ్ క్వశ్చన్ అమ్మ, చాలా మంచి క్వశ్చన్ అండ్ వాల్యుబుల్ వన్. చేద్దాం, దీనిపైన కూడా ఒక మంచి లైవ్ చేద్దాం డెఫినెట్గా. ఒక మంచి బ్రాడర్ దాన్ని ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ లైవ్ అనేది చాలా చిన్న ప్లాట్ఫాము. అంటే ఇప్పుడే ముందే తొందరపడి కూత కూయడం ఎందుకు, కానీ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు కైండ్ ఆఫ్ ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేద్దామండి, లైవ్ ఫోన్ ఇన్ తీసుకుందాము ఇట్లా అట్లా అని. అండ్ ఐ సెడ్ మెల్లగా నా టైం చూసుకొని వస్తా, ఇప్పుడే నేను రెస్పాండ్ అయ్యేటట్టు లేదు నాకు. అంటే దానికి ఒక కనీసం ఒక 20 days నేను ఇంటికి దూరంగా ఉండాలి, అట్లా నాకు వీలు కాదు. అట్లా ఆర్సీ చేస్తాడు అట, అమ్మాయిలు లవ్కి యాక్సెప్ట్ చేస్తున్నారు, మ్యారేజ్కి లేట్ చేస్తున్నారా? అరే రే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ వన్ పర్సన్స్ చాయిస్ కదా. సో మనం నిజంగా అనుకుంటాం కొన్నిసార్లు అరే లవ్ కావచ్చు అని, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లోపల కైండ్ ఆఫ్ దే ఆర్ లైక్ టెస్టింగ్ ది వాటర్స్. వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ లెక్క కదా. 100% కాన్ఫిడెన్స్ వస్తలే అంటే వీఆర్ నాట్ గివింగ్ దట్ వైబ్ అనుకోవాలి. టేక్ ఇట్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్. ఇట్స్ సాయి, సార్ ఐ ఆమ్ 20 years old. నౌ ఐ హ్యావ్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ వన్ థింగ్, హౌ టు బీ ఫోకస్ ఆన్ ఎ థింగ్. సాయి, ఇంతకుముందు చెప్పినట్టే చెప్తా, గో టు దీస్ వీడియోస్ క్యాటలాగ్కి వెళ్ళు, రీల్స్ క్యాటలాగ్ అంటావా దానికి వెళ్ళు. ఈ చాలా వాటివి ఉన్నాయి రీల్స్ వీటిపైన అడ్రస్ చేసినాయి. హోప్ నీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది కావచ్చు. చిన్ని తాడెపు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మ. చలో గైస్, ఐఎమ్ గోనా లీవ్ దిస్ లైవ్. ఓకే, థ్యాంక్ యూ మీరందరు జాయిన్ అయినందుకు, కాసేపు అట్లా మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు, ప్లస్ నా అభిప్రాయాలు విన్నందుకు. అండ్ ఐ వాల్యూ దిస్ టైం. అండ్ అంటే నాకు ఈ ఫ్రీ టైం ఉన్నప్పుడే మీతో ఇట్లా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు లైవ్ పెడతా, దాన్ని వినియోగించుకోండి. తర్వాత నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి లేకుంటే కాల్స్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ అడగకండి, నేను అట్లా ప్రొవైడ్ చేయ, ఎందుకంటే నాకు కూడా లైఫ్ ఉంది కదా. సో మళ్ళీ పదే కొంతమంది కాల్ చేస్తుంటారు, ఒక 13 సార్లు 14 సార్లు. అరే బాబా, ఐఎమ్ నాట్ ఏ కార్డియాక్ డాక్టర్ కదా, ఏదో ఎమర్జెన్సీ కేసులలో ఇట్లా అరే ఇటు రాకపోతే పిల్లల ప్రాణాలు ఇదైపోతే అని, అది కాదు కదా. సో ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ ఆల్సో, రైట్? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.